కృష్ణా జిల్లాలో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకుల్ని దాదాపుగా తెల్లవారు సమయం 4 గంటల సమయంలో అరెస్టులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషించడానికి వైఎస్ఆర్సీపీ పెరంబలూరు నియోజకవర్గ సమన్వయకర్త చక్రవర్తి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించి ఏ విధంగా అరెస్ట్ చేశారు? 41 నోటీసులు ఇచ్చారు, లేదంటే ముందస్తు సమాచారం ఇచ్చారా? అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు సార్? ఈనాడు ఈ ఉదయం తెల్లవారుజామున సుమారు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఒక పథకం ప్రకారం, అంటే ఎటువంటి సమాచారం లేకుండా మా నాయకులందరం కూడా, నాతో సహా అందరం కూడా క్రియాశీలకంగా గ్రామాల్లో, ఈ సమాజంలో, ఈ మండలాల్లో ప్రజా సమస్యల మీద మాకు వచ్చినటువంటి వినతి పత్రాలను తీసుకెళ్ళి ప్రజా సమస్యలను పరిష్కరించడం మా వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా ఎవరో మేమేదో నమీబియా దేశాల నుంచో లేకపోతే ఎక్కడికో పారిపోయి వాళ్ళు రాలా. మేమందరం ఇక్కడ రోజు దినచర్య కార్యక్రమాల కింద మేము పాల్గొంటూ తిరుగుతూనే ఉన్నాం. ఓకే, మీరు చెప్పినట్టే మేము పలానా కేసులో 2 సంవత్సరాల క్రితమో 1 సంవత్సరం క్రితమో జరిగినటువంటి కేసుల్లో మేము దోషులుగా ఉన్నాము, లేకపోతే మా మీద పెండింగ్ కేసులు ఉన్నాయి అన్నటువంటి మీకు సమాచారం ఉంది. మీరు గమనించినట్లయితే లోకేష్ గారు అమెరికాలో చాప్టర్ 3 స్టార్ట్ చేస్తామన్నటువంటి రెడ్ బుక్ చాప్టర్ 3 స్టార్ట్ చేస్తామని చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాం. ఏదైతే లోకేష్ గారు మాట్లాడారో చాప్టర్ 3 గన్నవరం గుడివాడ స్టార్ట్ చేస్తాను, అదే ఇవాళ అమలుపరిచారు. మేము అడుగుతూ ఉన్నాం, పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి కలిగినటువంటి హక్కుని కాలదోసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? మీరు మినిమంగా ఎవరినైనా అరెస్ట్ చేసే ముందర ఏ కేసులో నిర్బంధిస్తున్నాం, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, అదుపులోకి తీసుకుంటున్నటువంటి ప్రాథమికమైన సమాచారాన్ని ఇంట్లోంచి తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని మొరబెట్టుకుంటున్నా నిర్మోహమాటంగా, నిరంకుశంగా వాళ్ళని తోసేసి, వాళ్ళని గాయపరిచి కుటుంబ సభ్యుల్ని నిర్బంధించారు. మేము అడుగుతూ ఉన్నాం, మేమన్నా మర్డర్లు చేసామా? మేమన్నా మానభంగాలు చేసామా? లేకపోతే మేమన్నా దోపిడీలు చేసామా? ఏం చేసాం? ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారు? ఏ కేసులో మా నాయకుడిని తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్నించడం తప్ప? మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్న గవర్నమెంట్ని మీరు మమ్మల్ని అదుపులోకి తీసుకున్న తరుణంలో మీరు తెలియాల్సినటువంటి మీకు అవసరం ఉంది. ఎందుకు తెలియజేయరు? అంటే మీరు అక్రమాలకు పాల్పడుతూ వాళ్ళని నిర్బంధించి తెల్లారగట్ట 5 గంటల 20 నిమిషాలకు నిర్బంధించి తీసుకొచ్చి మన పెనంలూరు నియోజకవర్గంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు ఇక్కడ దాగుడు మూతలు దండాకూర అన్నట్టుగా ఇక్కడ మీరు ఆడుతున్నటువంటి ఈ ఆటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మా నాయకుల్ని భయభ్రాంతులు చేసి, మా నాయకుల్ని అణగతొక్కి అందరినీ కూడా పార్టీని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనలు మీరు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మీ ద్వారా ఒకటే తెలియజేసుకున్నాం, మీరు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, చేయండి, కాలం మీది. గవర్నమెంట్ మీకు, ప్రజలు మీకు ప్రజా ఉపయోగకరమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీకు అధికారాలు ఇచ్చారు. మీరు హామీలు అమలు చేయాలనే పరిస్థితి వదిలేసి మీరు కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి, వైసీపీ నాయకులందరినీ భయభ్రాంతులు చేసి, వాళ్ళ అక్రమ అరెస్టులు చేసి, వైసీపీ నాయకులు కార్యకర్తలు రోడ్ల మీద తిరగకుండా చేస్తాం అనేటువంటి ఆలోచనలో మీరు కొనసాగుతూ ఉన్నారు. కొనసాగండి, మాకే ఇబ్బంది ఏం లేదు. మీరు ఎంత అనగతొక్కినా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ప్రజలకి ఏదైతే మేలు కార్యక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా మా వారసులు. మేము ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ దాష్టీకాలకి వ్యతిరేకించి ప్రజాహిత పోరాటాలు చేసి మేము కూడా మళ్ళా తిరిగి రావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పార్టీ ఎప్పుడూ కూడా ఎవరు భయపడేదేమీ లేదు. మీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేమేం భయపడాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఉంది, పార్టీ వెనకాల మేము ఉన్నాం. చేసుకొని ఏం చేస్తారు? బాగా చేస్తే ఏం చేస్తారు? కాలం ఎప్పుడూ ఒక పగలు ఒక రాత్రి తిరిగి వస్తూ ఉంటుంది. మీరు ఏదైతే తప్పుడు పనులు వాళ్ళ విధానాలు అవలంబించారో, ఈ ప్రజాస్వామ్యానికి ఎటువంటి బ్యాడ్ సంస్కృతిని, అంటే చెడు సంస్కృతిని మీరు నేర్పారో, ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన 41 నోటీసులు ఇచ్చేసి బెయిల్ తీసుకున్నటువంటి వాటిని కూడా రీఓపెన్ చేసి కేసులు ఎలా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారో ఇవన్నీ మాకు ఒక దారి చూపిస్తున్నారు. ఇదే మీకు కూడా
జరుగుతుందనేది దృష్టిలో పెట్టుకుని మీరు మలవండి మీ ద్వారా తెలియజేస్తాం. సార్ గతంలో కూడా దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేసి వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నారా లోకేష్ రెడ్ బుక్ 3.0 చట్టాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. అంటే వీటన్నిటిని ప్రధానంగా కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రధాన ఎజెండాకు ముందుకెళ్తున్నారు. ఈ అరెస్టులు ఈ ప్రక్రియ అంతా కూడా అంటే పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నారు అనుకోవచ్చు, లేదంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు గమనిస్తే సోషల్ మీడియాలో కూడా ఏ వ్యక్తి అయినా ఒక చెడు పోస్ట్ అంటే అశ్లీలంగానో లేకపోతే అది ఎవరు హర్షించరు, అది ఏ పార్టీ వాళ్ళైనా మేమైనా. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏంటంటే మేము చేసిన తప్పు అయినప్పుడు మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన ఐటీడీపీ కానీ లేకపోతే మీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ మీరు కూడా చాలా అశ్లీలంగా మా నాయకులను ఉద్దేశించి పెట్టినటువంటి పోస్టులు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారు. అలా కాకుండా భయభ్రాంతులు చేసి అసలు మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతానికి భయపడేటట్టు చేయడానికి ఇవాళ పెట్టినటువంటి ఒక పోస్ట్ పెడితే ఒకసారి కేసు కడతారు. 14 చోట్ల 5 జిల్లాల్లో 5 వ్యక్తులు తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు పెట్టించి వాళ్ళని 5 చోట్ల ఇక్కడ బెయిల్ తీసుకుంటే మళ్ళీ అక్కడ అరెస్టు, అక్కడ బెయిల్ తీసుకుంటే ఇంకోసారి అరెస్ట్. అంటే ఏంటిది ఇది? మీ రెడ్ బుక్ రాజ్యాంగం 3.0 అంటే ఇదేనా? ఏం చేస్తారు? ఎంతకాలం చేస్తారు? ఏం చేయగలుగుతారో అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కటం మీ వల్ల కాదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు చేసినటువంటి తప్పులను మీరు చేసినటువంటి అవినీతుల్ని ప్రశ్నించేటువంటి హక్కు మాకు ఉంది. మాకు రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో మాకు ప్రాథమికమైన హక్కు అది. మా హక్కు కాలదోసేటువంటి మీరు ఏ కార్యక్రమాలైనా చేసుకోండి. మేమైతే పారిపోయేది లేదు, బెదిరేది అంతకన్నా లేదు, అదిరిపోయేది అంతకన్నా లేదు. మేము న్యాయ పోరాటం